ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చెప్పండి సార్, ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ సినిమా 16 నేను యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీకాంత్ గారితో చేద్దాం అనుకున్నా. జగపతి బాబు గారితో చేద్దాం అనుకున్నా. రాజశేఖర్ గారితో చేద్దాం అనుకున్నా. అసలు నేను నువ్వు డైరెక్టర్ అయితావయ్యా చెప్పిన మొదటి హీరో రాజశేఖర్ గారు. దీర్ఘ సుమంగళి భవద సినిమా జరిగేటప్పుడు చెప్పాడాయన, "నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని." నేను పెద్ద డైరెక్టర్ అవుతాను అన్నాడు కదా అనేసి ఆయనకి చెప్పా ఫస్ట్ కదా. చేయలేదు ఆయన, అంటే అవ్వలేదు. ఆయన చాలా బిజీగా చాలా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు, అవ్వలేదు. నాకు శ్రీకాంత్ గారు చాలా క్లోజు, చాలా సరదాగా ఉండేవాళ్ళం లొకేషన్లో. ఆయనతో చేద్దామని ఆయనే ట్రై చేశా, అవ్వలా. సాయి కుమార్తో ట్రై చేసా, అవ్వలా. శ్రీహరి గారితో ట్రై చేసా, అవ్వలా. ఇంకా అలాగా ఎలాగా అంటే అప్పుడు కొంచెం బడ్జెట్లు అవి తెలుగు డైరెక్టర్స్కి అంత ఈజీ హ్యాండ్ లేదు అప్పుడు. తమిళ డైరెక్టర్స్ డామినేషన్ చాలా హెవీగా ఉంది. నేను డైరెక్టర్ అనే టైంలో తమిళ్లో మాట్లాడితే డైరెక్షన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, హీరో. అంటే వాళ్ళు హిట్లు ఇస్తున్నారు, అంతే కదా. ఇండస్ట్రీ ఎప్పుడు హిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా. సో తమిళ వాళ్ళు హిట్ ఇస్తున్నారు కాబట్టి తమిళ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. తెలుగు వాళ్ళు కొత్త డైరెక్టర్ అయినా సరే అంత పవర్ఫుల్గా లేదు అప్పుడు తెలుగు డైరెక్టర్స్ న్యూ బ్లడ్. అది మార్చింది తేజ. తేజ అనేవాడు చిత్రం అనే సినిమా తీసి చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాంతో తెలుగు డైరెక్టర్స్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కొత్త కుర్రాళ్ళు హిట్లు ఇవ్వగలరు అన్న ఒక చిన్న పాత్ ఓపెన్ అయింది. ఆ తర్వాత సానాయాద్ రెడ్డి గారు చిన్న సినిమాలో సినిమా కొట్టి ఆయన కూడా చిన్న అదే రూట్లో హిట్ ఇచ్చాడు. అప్పుడు నేను రాసిన ఒక కథ 16. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇట్లా అవ్వట్లేదు పనులు, ఆ కథలకి ఆ బడ్జెట్లకి కుదరట్లేదు, వాటికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో అంటే బడ్జెట్ ఎక్కువ, ఇది బిజినెస్లు అన్నీ ఉంటాయి కదా, యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం, కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని రాజా హిందుస్థానీ అనే సినిమాని తిరగేసి మరగేస్తే 16. యాక్చువల్గా అడగదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. అలాగా 2 జల్ల సీత అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. 4 కుర్రాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఈ అమ్మాయి చివరిలో 4 కుర్రాలు కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా 2 జల్ల సీత. చాలా బాగుంటుంది సినిమా. ఈ 4 కుర్రాలు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంత మంచి పెయిన్ ఉంటుంది ఆ సినిమాలో. ఇట్లాగా ఈ రాజా హిందుస్థానికి ఆ 2 జల్ల సీతను కలిపి ఇట్లాగా మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఒక ప్రొడ్యూసర్కి కథ చెబుతూ కథ లేదు నా దగ్గర అసలు 16. ఓకే, ఒక చిన్న 20 లక్షలు 30 లక్షల్లో ఒక కథ కావాలని ఒక వ్యక్తి అడిగితే ఆయనకు చెబుతూ కథ లేదు పిలిచాడు. కథ ఏం చెప్పాలి అంటే ఇట్లాగా 4 కుర్రాళ్ళు ఒక అమ్మాయి, ఈ 4 కుర్రాలు అలా వెంటపడ్డ మామూలే కదా. నేను వెంటనే కథ చెబుతూ కథ ఆలోచిస్తున్నా. 4 కుర్రాళ్ళు కాలేజీ కుర్రాళ్ళు, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది రాజా హిందుస్థానీ, ఈ 4 కుర్రాళ్ళు 2 జల్ల సీత, వీళ్ళు పెడుతున్నారు, ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ అమ్మాయి 2 జల్ల సీత ప్రేమించట్లేదు అని చెప్పింది. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. అది చెప్తే మళ్ళీ 2 జల్ల సీత అవుద్ది కదా. అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఈ కుర్రాలు ఏం అడగాలి? సో ప్రేమిస్తున్నాము అని చెప్తే రెగ్యులర్ అవుద్ది కదా. ప్రేమిస్తున్నామని చెప్పకూడదు. ఈ కుర్రాలు ప్రేమిస్తున్నామని చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి? నీతో ఉంటాం ఒక నైట్ అని చెప్పాలి. ఇది కొత్తది అవుద్ది కదా. వేసాం. ఇప్పుడు ఒప్పుకుందనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోలేదనుకో, మీరు అసలు కుర్రాళ్ళ అసలు దాంట్లో డుష్ అనుకో, ఇది కొత్తది కాదు, పాతది. సో కొత్తది ఏదేంటి? ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఇంటర్వ్యూషన్ అన్నాను, వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు రియలైజేషన్ అవ్వడం, అదే సినిమా అన్న కథ అన్న ఓకే, కథ సినిమా చేద్దాం అని చెప్పాడు కానీ నేను కథ వేసేసరికి ఇంకా ఆయన చేయలేకపోయారు. అలాగా సినిమా అవ్వకపోతే సడన్గా అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, కృష్ణారెడ్డి గారికి పనిచేయట్లేదు. డైరెక్టర్ అవుదాం వచ్చాం కదా. అయ్యప్ప స్వామి మాలేసా, డైరెక్టర్ అవ్వట్లేదు. 1.5 year అయిపోయింది, అవకాశాలు రావట్లేదు, ఫ్యామిలీ, పాప,
ఇంట్లు చాలా టైట్ అయిపోయింది. ఇంకా అసిస్టెంట్ అయిపోదాం మళ్ళీ ఎవరినో అడిగిని వాళ్ళకి రాజావాణి రెడ్డి గారికి వీళ్ళకి ఫోన్ చేస్తున్నా, సార్. అస్సేట్కి వస్తానండి అని. వాళ్ళేమో అందరి దగ్గర బ్యాచ్లు ఉంటారు, అవట్లా. పక్కన డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం, అవట్లా. తర్వాత తమాషా ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఎవడన్నా కోటీశ్వరుడు బంగ్లాలు తెలిసిపోతాయి కదా మనకి. అలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే ఆటో వేసుకుని వెళ్ళిపోయి చెప్పేసేవాను వాళ్ళకి, సార్ మీరు ఏమైనా ప్రొడ్యూసర్లు కాదా అవునా కాదు, పెద్ద బంగ్లా ఉంటే డబ్బులు నోడే కదా, 30 లక్షలు పెట్టి సినిమా తీయడానికి చెప్పేసేవాడిని. చాలా మంది ఇళ్ళకి వెళ్ళి చెప్పాను అలాగే నేను. చెప్తే లేదండి మేము సినిమా తీయాలనుకోవట్లేదు అని వాళ్ళు అంటాం. మళ్ళీ ఇలా తిరుగుతున్న టైంలో అయ్యప్ప స్వామి మాలేసాను. ఐ థింక్ ఫస్ట్ టైం వేసాను నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాలేసి వచ్చాను. మాల తీసాను ఆ రోజే. మాల తీసాను, ఒకడు వచ్చాడు, దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి రమ్మంటున్నాడని. శ్రీనివాస్ అని రైటర్. అంటే నేను కథ రాసుకునేటప్పుడు సిట్టింగ్స్కి వచ్చిన కుర్రాడు. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి ఎవరంటే ఇలాగ చెప్పాడు. అంతకుముందు సినిమాలు ఫైనాన్స్ చేయడం, ఆయన ఓ సినిమాకి ఏదో చేయటం జరిగింది, ఏదో సినిమాకి ఆయన ప్రజెంట్స్ అనగానే ఇంకా వెళ్ళిపోయాం ఇద్దరం ఆటో వేసుకొని. బి గోపాల్ గారి ఇంటి పక్కన ఉండేది, ఆయనకి ఆఫీస్ ఉండేది. వెళ్ళిపోతే పైన ఇంకా ఏమయ్యా కథ ఏదో నీ దగ్గర బాగుందంట కదా ఏదో సినిమా అంటే, ఇంకా అప్పుడు టైట్ పెట్టా 16th అని. అవును సార్ అని కథ చెప్పా. కథ బాగుందా, చేద్దాం అన్నాడు. కానీ 30 లక్షలు చేస్తావా, చేయగలవా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. ఇంకప్పుడు హీరోలను సెలెక్ట్ చేసాం, రోహిత్ని, ఈ 4 కుర్రాలని. బడ్జెట్ లేదు మా దగ్గర, డబ్బులు లేవు. డబ్బులు అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కానీ ఆయన సినిమాని నమ్మాలంటే ఆయన ఏం తీయట్లేదు. సో ఈ కుర్రాల దగ్గరే 10,000 15,000 ఇవ్వండిరా, సాంగ్స్ రికార్డింగ్ చేస్తాను, సాంగ్స్ వినిపిస్తే ఆయనకి నమ్మకం రావచ్చు అంటే, వీళ్ళు తలా 10,000 5,000 వేసి హీరోల దగ్గర డబ్బులు తీసుకుని రోహిత్ 15,000, ఆడు ఒక 5,000, ఒక బట్టల షాప్ ఓనర్ని పట్టుకున్నాం, ఒక కుర్రాడు. వాళ్ళకి ఎయిర్పోర్ట్ పక్కన షాప్ ఉండేది, బట్టల షాపు. చాలా బాగుండేది, చాలా మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ తెచ్చేవాడు కుర్రాడు. ఆ బట్టలు కావాలి మనకి, 16th యూత్ఫుల్ కదా. ఆడికో క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇస్తానని చెప్పి బట్టలు ఫ్రీగా కొనాలని అడిగా. వాడు బట్టలు ఫ్రీగా ఇచ్చాడు. రోహిత్ ఐ థింక్ 15,000 ఇచ్చినట్టున్నాడు. ఆ 15,000తో రికార్డింగ్ చేశా. 16th దేవుడి వరం అందిస్తే తర్వాత ఒక 4 పాటలు రికార్డ్ చేసాం. నాకు తెలిసి 16th పాటలన్నీ 25,000లో రికార్డ్ చేసాం. సూపర్ డూపర్ హిట్స్ ఆడియోనే నాకు తెలుసు ఆ రోజుల్లో 3 కోట్లు ఏదో వచ్చిందని అన్నారు, మనకు డీటెయిల్స్ తెలియదు. కానీ అచ్యుత్ రెడ్డి గారు చేస్తానన్న తర్వాత ఒక 3-4 నెలలు చేయట్లేదు ఆయన ఏదో సీరియల్ ఒకటి కొన్నారు, సుహాసిని గారు అప్పుడు సీరియల్ ఏదో చేశారు, అది కొన్నారు ఆయన. అది డిలే అవుతుంది ప్రాజెక్ట్, దానివల్ల డబ్బులన్నీ అటు పెట్టడం వల్ల మళ్ళీ ఇటు డిలే అవుతూ వచ్చింది. ఇంకా నేను 3 నెలలు 4 నెలలు చూసి, సార్ మీరు చేయకపోతే నేను బయటికి వెళ్తానండి అంటే, అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి అయినా అప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టారు. ఆయన పిలిచి కథ 7 o'clock ఐ థింక్ ఈవినింగ్ రమ్మన్నారు. చెప్పాను కథ. అప్పుడు కథ అంటే సినిమా మొదలెడితే ఎండ్ కార్డు దాకా మొత్తం డైలాగులు షాట్లతో సహా చెప్పేసేవాడిని, 2.5 hours. ఇప్పుడు కూడా కథ అంటే మొత్తం కథ చెప్పేస్తా. ఆయన మొత్తం కథ విన్నారు. ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి రేపు మార్నింగ్ బాంబే వెళ్ళి హీరోయిన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. ఐ థింక్ మంగళవారం అనుకుంటా, సోమవారం మంగళవారం అవుతుంది. డబ్బులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి వెళ్ళిపోయాం, బాంబే వెళ్ళిపోయా. వాళ్ళు సుష్మా కౌల్తో మాట్లాడారు. సుష్మా కౌల్ ఇంటికి వెళ్ళాము. గురువారం అనుకుంటా అక్కడ ఫ్లైట్ ఎక్కి, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్కే వెళ్ళాను నేను. 5,000 ఇచ్చారు కదా, బస్సులోనే వెళ్ళి వచ్చేటప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ వేశారు. జక్కుల శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి చూసి ఆయన నేను కలిసి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాం. గురువారం వచ్చాం, శుక్రవారం అనుకుంటా, ఐ థింక్ నాకు గుర్తులేదు. షూటింగ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్గా హీరోయిన్ రావడం, షూటింగ్ స్టార్ట్ చేసేయడం. ఈలోపు
అచ్యుత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఉండగానే ఈ కుర్రోళ్ళందరినీ సెలెక్ట్ చేసాం. రోహిత్ని, డుంబు అనేవాడిని, బట్టల షాప్ చెప్పాను కదా, ఆ బక్క అబ్బాయా బట్టల షాప్ అబ్బాయి? బట్టల షాప్ అబ్బాయి బక్కగా ఉంటాడు, అవును. కళ్ళజోడు పెట్టుకొని. అవును. సో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత 5 కుర్రాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం మళ్ళీ డైలాగులు రాశాను నేను. ఈ క్యారెక్టర్కి ఏం డైలాగులు రాస్తే ఈ కథలో ఏం బాగుంటుంది, ఎందుకంటే నువ్వు బక్కను పెట్టావా లావటోని పెట్టావా అన్నది కాదు ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తాడు. సో మళ్ళీ వాళ్ళని లావుగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, బక్కగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, అలాంటి రూల్స్ ఏమి ఉండవు. వాడు కథలో ఉంటేనే నవ్వుతాడు ఆడియన్స్. సో మళ్ళీ స్క్రిప్ట్లో అవన్నీ చేసి వాళ్ళందరికీ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి షూట్కి వెళ్ళాం అనమాట కరెక్ట్గా. అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి ఇవన్నీ అయ్యాక జక్కుల శ్రీనివాసరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. రావడంతో షూటింగ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది మొదటి సినిమా తీసినట్లేదు సార్, మొదటి బిడ్డను కన్నట్టు ఉంది. అసలు దానికంటే ఎక్కువ పడ్డాను నేను ఆ సినిమాకి. వేదనలాగా ఉంది. అంటే నేను మళ్ళీ ఇదంతా నేను ఏదో కష్టం బాధ ఇలా ఫీల్ అవ్వలేదు ఏ రోజు. నేను ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడేవాడిని, కానీ ఈ మెయింటైన్ సరే స్ట్రగుల్ అయిపోతున్నాం ఇంట్లో వాళ్ళు ఇలా ఈ బాధ ఉండేది నాకు. బట్ సినిమా కోసం పడే ఏదీను నేను బాధగా ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు రాదు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, వచ్చి తీరాల్సిందే కదా, నాకెందుకు రాదు, నేను ఈ కథ బాగుంది, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు, బట్ ఎవడికో వాడికి నచ్చుద్ది ఖచ్చితంగా అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. అండ్ మీరు ఈ ప్రాసెస్లో అన్నారు కాబట్టి అయ్యప్పస్వామి మాల వేసుకున్న పక్క రోజు ఇలా కాల్ వచ్చిందని అవును, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్. మనం ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు కన్యాస్వాములు అంటారు. అవును, కన్యాస్వామి మాల వేసుకున్న తర్వాత నా దీక్షలో ఉన్న 45 రోజులు 47 రోజుల్లో మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుద్దంట. అదే నేను అదే అనుకున్నాను, స్వాములందరూ అదే చెప్తారు. నేను అదే అనుకున్నా. నేను చెప్పారా, మీకు చెప్పారు ఇది? మామూలుగా మనం దేవుని మనం కోరుకున్నది జరగాలని దేవుణ్ణి కోరుకుంటాం. బట్ అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్, నీవేమో అనుకున్నా అయిపోద్ది ఇలా అంటుంటారు కదా. కన్యాస్వామి నువ్వు చాలా పవర్ఫుల్ అంటుంటారు కదా. సో నేను నిజంగా దేవుని నమ్ముతాం, బట్ నిజంగా జరుగుద్దా అన్నప్పుడు చెప్పలేం. బట్ అది జరిగినప్పుడు నేను అరే నిజంగా అయ్యప్ప స్వామి మాలేసి నేను రావడంతో కబురు రావడం ఏంటి, ఇట్స్ మిరాకిల్. మనం ఎంతైనా ప్రయత్నించవచ్చు, బట్ మా ముందు రావచ్చు కదా. బట్ కరెక్ట్గా మాల తీసి మాల 40 రోజులు 41 రోజులు మండలం అవ్వగానే మరుసటి రోజు రావడం అన్నది నేను అప్పుడు నిజంగా అందుకే వరుసగా 7 సార్లు 8 సార్లు వేసాను నేను అయ్యప్ప మాల. సూపర్. అంటే అయితే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాం. రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా, కరెక్టా? అయితే అందులో ఆయనకి సక్సెస్లు ఉన్నాయి. అవును, 2 హిట్లు 2 ఫ్లాప్. మంచి హీరోగా గుర్తింపు ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు ఆయన రావాల్సినంత రీచ్కి రాలేదు, ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్లో ఆయనకి దక్కలేదు? మీరు తొలి సినిమా డైరెక్టర్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆయనకి ఇండస్ట్రీలో ఏమైనా అన్యాయం జరిగిందా? ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి ఏం అన్యాయం చేయదు, ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు వాంటెడ్లో ఉంటుంది. మంచి హీరో ఇప్పుడు చిరంజీవి గారు దొరకరు, రవితేజని ట్రై చేస్తారు, రవితేజ్ దొరకడు, రోహిత్ని ట్రై చేస్తారు. ఇట్లాగా ప్రతి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. అందరికీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు దొరకరు కదా. సో ఎవరినో ఒకరిని సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలనుకునే ప్రొడ్యూసర్ ఉంటాడు, ప్రూవ్ చేసుకోవాలనుకునే డైరెక్టర్ ఉంటాడు. కాబట్టి ఎవరిని ఇగ్నోర్ చేయరు. మనకు దొరికిన అవకాశాన్ని, మనకు దొరికిన అదృష్టాన్ని మనం విసిరేసుకోవటం వల్ల, మనం వాడుకోవటం వల్ల మనం నష్టపోతాం. సరిగ్గా వాడుకోకపోవడం. ఎస్, దాన్ని ఆ టైంలో నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోలేదు. సో ఒక గాజు బొమ్మ దొరికింది నీకు, అద్భుతమైన బొమ్మ, నువ్వు ఏమాత్రం ఏమార్పాటుగా వదిలేసినా అది ఖచ్చితంగా పగిలిపోద్ది. ఇంకా నువ్వు దాన్ని కాపాడుకోలేవు. అరే నేను జారిపోయేటప్పుడు చెప్పొచ్చు కదా అతను అంటే అది అర్థం లేని ఇది అవుద్ది. సో ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొకడు ఎవ్వరు ఏం చేయలేరు. మహా అంటే ఏం చేస్తారు, ఎవరైనా కాలొడ్డు పెడతారు, ఒక మాట అడ్డేస్తారు, అంత లేదండి అంత లేదు. బట్ అది బ్రేక్ చేయాల్సింది ఎవరు? మనం. నీకు ఆల్రెడీ ఒక హిట్ ఉంది, 2 హిట్లు ఉన్నాయి, నీ మార్కెట్ తెలుసు, నువ్వు తెలుసు. పలానా రాజా వచ్చి వద్దు అంటే ఆగిపోతాడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆగిపోతాడా? బట్ ఎక్కడో మన తప్పు ఉంటుంది. అది రోహిత్ కూడా ఏంటంటే ఆ చిన్న మెచ్యూరిటీ లేకపోవటం వల్ల, వచ్చిన సక్సెస్ని హైగా ఫీల్ అవ్వటం వల్ల ఇంకా తిరుగులేదు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకు వచ్చిన సక్సెస్లకి ఇంకా అయిపోయింది, దట్స్ ఇట్ అనుకుంటాం. నా కోసం నాకు జరుగుతుంది, నాకు మంచి పాటలు పడతాయి, నాకు మంచి కథలు పడతాయి అనే ఒక అపోహ, రెమ్యునరేషన్స్ ఎలా ప్లాన్ చేయాలి,
సినిమా ఫీల్డ్ అన్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఇది. లేకపోతే రోహిత్ చాలా మంచి స్థానంలో ఉండాల్సిన హీరో అతను. సార్ ఎందుకంటే రోహిత్కి అద్భుతమైన డాన్సర్, అందగాడు, హైట్ హైట్ బ్రహ్మాండంగా ఉంటాడు అసలు మన మనిషి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంచి హీరోగా ఉండవలసిన రోహిత్. సార్ ఎందుకంటే అడిగాను, అదే టైం లైన్లో వచ్చిన ఉదయ్ కిరణ్ గారు కానీ తరుణ్ గారు కానీ వాళ్ళంతా కూడా ఆ సస్టైన్ టైంలో ఒక పీక్స్ చూశారనమాట. అవును అప్పుడు కొత్త హీరోలు స్టార్స్ అయ్యే కాలం అదనమాట. అవును సో అదే టైంలో వచ్చి అదే టైంలో హిట్లు పడి తర్వాత ఆయన ఆ స్టార్ స్టేటస్ని అందుకోకుండా అవును ఆగిపోయారు. అందువల్ల ఈ ప్రశ్న అడిగాను. ఉమ్. ఆ, అంటే ఒక్కోసారి కొన్ని విషయాలు కొన్ని కోఆపరేట్ చేస్తాయి. అవి దాన్నే మనం అదృష్టం అంటుంటాం. సార్ తరుణ్కి ఉదయ్ కిరణ్కి అదృష్టం తోడైంది అని ఏదో అనుకుని మనం సర్దుకోవడమే తప్ప మన హార్డ్ వర్క్ మన తప్పిదాలు కూడా కొన్ని దోహద